ఎలాగోలా ఆ శ్మశానం గేటు దాటి రోడ్డు మీదకి రాగలిగాను. కానీ రోడ్డు ఎక్కగానే నా బైక్ ఒక్కసారిగా బరువు ఎక్కినట్లు అనిపించింది. ఎవరో వెనక సీట్లో కూర్చున్నట్టు, బైక్ కంట్రోల్ తప్పినట్టు అనిపించింది. కానీ ఎక్కడా ఆపకుండా ముందుకు వెళ్ళిపోయా. బాబోయ్, చచ్చి బతికినట్లయిందిరా బాబు. అసలు అంత చీకట్లో నేను వస్తాను అని ఎవరు పిలిచారు? ఎవరిని పిలిచారు? అక్కడి నుంచి చాలా దూరం వచ్చేశాక నాకు తెలిసిన ఆ తాగుబోతు వీరబాబు గారు ఎదురయ్యాడు. బండి స్లో చేశాను. ఏరా రాజేషు, షాపు కట్టేసి ఇద్దరు షికారుకి వెళ్ళారా? పిల్ల బాగుందిలే, ఎంజాయ్ ఎంజాయ్. నాకు కోపం ఏడుపు కలిపి వచ్చేసాయి. తాగుబోతేదవా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేనొస్తే ఇద్దరు షికారేంటి పిల్లేంటి, పైగా ఎంజాయ్ అంటే ఎంజాయ్. దాన్ని నీ శ్మశానంలోనే కప్పెట్టేయాలి. సరిగ్గా అప్పుడే నన్ను అక్కడే కప్పెట్టారులే, నీకు చూపిద్దామని అటువైపు పంపించాను. శ్మశానంలో వినపడిన అదే వాయిస్ మళ్ళీ నా చెవి దగ్గర వినపడేసరికి భయంగా వెనక్కి తిరిగి చూశాను. తను ఎవరో కాదు, కరెంటు పోయిందని పిలిపించుకున్న ఆ మహిళే. ఏయ్, ఎవరు నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? అసలు ఎవరు నువ్వు? నన్ను వదిలే ప్లీజ్. ఏంటి వదిలేయాలా? నేను నీకు నచ్చలేదా? అబద్ధం చెప్పకు. ఇందాక లైటింగ్లో నన్ను అలా చూస్తూ ఉండిపోయావు. నేను చూసాలే, నాకు నువ్వు నచ్చావు. నాకు నీ తోడు కావాలి. నేను ఈసారి మళ్ళీ వదులుకోలేను. చెప్పరా నచ్చానని చెప్పు, చెప్పరా నచ్చానని చెప్పు, చెప్పరా నచ్చానని చెప్పు, చెప్పు చెప్పు అంటూ నా మీద అరుస్తూ ఉంది. నేను మెడ వెనక్కి తిప్పలేకపోతున్నాను. అలా తనను చూసేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయి. బండి కంట్రోల్ చేయలేకపోతున్నా. కానీ ధైర్యం తెచ్చుకొని సరే 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 నచ్చావు, మనం మాట్లాడుకుందాం. ఆ మాట అనగానే బైక్ నా కంట్రోల్లోకి వచ్చింది. అదే అదునుగా పక్కనే వెలుగులో కనిపిస్తున్న దుర్గమ్మ గుడి వైపుకి వేగంగా బైక్ని పోనిచ్చాను. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. నన్ను మళ్ళీ వదిలి వెళ్ళిపోకు, వద్దు. అప్పటికే బండి గుడి ప్రాంగణంలోకి వెళ్ళిపోవడంతో ఆ ఆత్మ నన్ను వదిలేసింది. నేను గుడి దగ్గర బైక్ని పడేసి ప్రాణభయంతో గుడిలోకి పరిగెట్టాను. గుడి స్తంభాన్ని పట్టుకొని అలాగే ఇక్కడే భయంతో ఉండిపోయా. ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు అంటూ రాజేష్ జరిగినదంతా చెప్పాడు. ఆ కథ విన్న పంతులు గారు ఆలోచనలో పడ్డారు. నీ మాటల్లో భయం చూస్తే నువ్వు చెప్పేదంతా నిజంగానే అనిపిస్తుంది. అంటే ఆ ఆత్మ నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నించిందన్నమాట. భయం లేదు. నేను నీకు ఒక తాయెత్తునిస్తాను. అది నువ్వు శుభ్రంగా స్నానం చేసి వచ్చిన తరువాత అమ్మవారిని తలుచుకొని ఆ తాయెత్తుని కట్టుకో. ఆ ఆత్మ ఎందుకు నీ వెంటబడుతుందో, పరిహారం ఏమిటో తెలుసుకోవాలి. లేదంటే మళ్ళీ నీ వెంటపడవచ్చు. అందుకే మనం మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి వెళ్దాం. తాయెత్తు కట్టుకుని ధైర్యంగా రాజేష్ ఇంకా పూజారి ఆ ఇంటి బయట నిలబడి ఆ ఇంటిని గమనిస్తూ ఉంటారు. అక్కడ సడన్ గా ఆ మహిళ ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నాకు తెలుసురా నువ్వు వస్తావని, రా నా దగ్గరకు రా అని రాజేష్ మీదకు వస్తుంది. కానీ రాజేష్కి తను కనపడదు, వినపడదు. దానికి కారణం ఆ తాయెత్తని ఆ ఆత్మకు అర్థమవుతుంది. రే, ఆ తాయెత్తు వెంటనే తీసి, మనల్ని విడగొట్టాలని ఈ ముసలోడు చూస్తున్నాడు, తీసి అంటూ కోపంగా అరుస్తూ రాజేష్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ తాయెత్తు మహిమకు అక్కడ నుంచి దూరంగా నెట్టివేయబడుతుంది. ఎవరండి మీరు? ఆ ఇంటి వంకే అలా చూస్తున్నారు? నువ్వు కృష్ణ తమ్ముడువా బాబు? కృష్ణ? అతనెవరు? నేనొచ్చింది ఈ ఇంట్లో ఉండేవాళ్ళ వివరాలు తెలుసుకోవాలని అంటూ రాజేష్ రాత్రి జరిగిందంతా చెబుతాడు. గట్టిగా అరవకయ్యా బాబు. ఈ ఇల్లు నాదే. 2 ఏళ్ల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. ఇక్కడ ఇదివరకు కృష్ణ, అతని భార్య స్వరూప అద్దుకుండేవాళ్ళు. వాళ్లకు 4 ఏళ్ళ బాబు కూడా ఉండేవాడు. వాళ్ళది ప్రేమ పెళ్ళంట. ఇరువైపు పెద్దలకి వాళ్ళ ప్రేమ పెళ్ళి ఇష్టం లేదు. అందుకే చుట్టాలు ఎవరు వచ్చేవారు కాదు. దురదృష్టం, పాపం ఆ కృష్ణ కూడా యాక్సిడెంట్లో పోయాడు. కొన్నాళ్లకు మనోవ్యధతో ఆ స్వరూప తన కొడుకుతో పాటు ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళని ఆ పక్కనే ఉన్న శ్మశానంలోనే సమాధి చేశారు. అదో పెద్ద కథలే.
అప్పటి నుంచి ఈ ఇంట్లోకి ఎవ్వరు అద్దె కూడా రావట్లేదు. ఇప్పుడు దయ్యం, ఆత్మ అంటూ నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావు. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలీదు గానీ, దయచేసి ఈ విషయం ఎక్కడ చెప్పమాకు. ఇల్లు ఎవరు కొనరు. ఇంకో విషయం ఏంటంటే, ఆమె భర్త కృష్ణ దాదాపు నీకులాగే ఉంటాడు. అందుకే నేను చూడగానే కృష్ణ తమ్ముడువా అని అడిగాను. రాజేష్ మరియు పూజారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆ భర్త పోలికే రాజేష్ ప్రాణాల మీదకు తెచ్చిందని అర్థమవుతుంది. పంతులు గారు, అసలు 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న ఇంట్లోంచి నాకు ఫోన్ రావడం ఏంటో, ఆ ఇంట్లోకి నేనెళ్ళి ఎలక్ట్రికల్ పని చేయడం ఏంటో, ఆవిడ నాకు డబ్బులు ఇవ్వడం ఏంటో చాలా విచిత్రంగా ఉంది కదా! రాజేష్, నీ నెంబర్‌కి కాల్ రావడం, నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు చూసింది, చేసింది అంతా తను నీకు కల్పించిన భ్రమ. నీ ఫోన్ ఒక్కసారి చెక్ చేసుకో. తను చేసిన నెంబర్ ఉందా? అలాగే ఆవిడిచ్చిన డబ్బులు ఇప్పుడు నీ దగ్గరున్నాయా? అసలు నా ఫోన్ ఎక్కడ పోయిందో, ఆ డబ్బులు ఏమైపోయాయో నాకేం గుర్తులేదండి. ఆ హడావుడిలో ఎక్కడో పడిపోయి అనుకున్నాను. కానీ తను నన్ను చంపేదే అయితే నేను ఇంట్లోకి రాగానే నన్ను చంపేయాలి కదా! అక్కడ వదిలేసి ఆ శ్మశానంలోకి ఎందుకు పంపిందో అర్థం కావట్లేదు. నిన్ను చంపాలి అని తను అనుకోలేదు. తన భర్త పోలికలో ఉన్న నిన్ను ఏదో క్షణంలో చూసి ఉండవచ్చు. నీలో తన భర్తను చూసుకోవాలి అనుకుంది. అందుకే నిన్ను ఆవహించి పూర్తిగా నిన్ను తన భ్రమలో ఉంచాలి అనుకుంది. అయ్య బాబోయ్! దయ్యానికి మొగుడుగా ఎలా ఉండగలనండి? ప్లీజ్ ఏదో ఒక పరిష్కారం చెప్పండి గురుగారు. పూజారి సూచన మేరకు రాజేష్ ఒక నది ఒడ్డున ఆ మహిళ ఇంకా పిల్లాడి ఆత్మల కోసం పిండ ప్రదానం చేస్తున్నాడు. అతను ప్రశాంతంగా శ్రద్ధగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. ఆ మహిళ ఆత్మకు శాంతి లభించింది. ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకొని ప్రార్థించు. ఇక నీకు భయం లేదు. రాజేష్ గుడికి నమస్కరించి ప్రశాంతంగా వెళతాడు. కొన్ని నెలల తరువాత హలో, రాజేష్ ఎలక్ట్రికల్స్ చెప్పండి. ఎలక్ట్రీషియన్ గారు, మా ఇంట్లో కరెంటు పోయింది. ప్లీజ్, నాకు వేరే ఎవరూ తెలీదు. ఎంత లేట్ అయినా పర్లేదు, వచ్చి కాస్త రిపేర్ చేయండి. గోపాల్ నగర్లోనే మా ఇల్లు. గోపాల్ నగరా?